నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. నిన్న తిరుపతి ఘటన ఏదైతే ఉందో దీనిపై వరుసగా వైసీపీ నాయకులందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి లక్ష్మీ పార్వతి కూడా స్పందించడం జరిగింది. మరి చంద్రబాబు లెగ్గు వల్ల ఇలా జరిగిందని ఆ మృతుల కుటుంబాలను చూసే జాలేస్తుంది అని చెప్పి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలి అని చెప్పి ఆవిడ మాట్లాడటం జరుగుతోంది. మరి లక్ష్మీ పార్వతి మాటలను ఎలా చూడొచ్చు, ఇలాంటివి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. నిన్న జరిగినటువంటి తిరుపతి ఘటనపై లక్ష్మీ పార్వతి గారు స్పందించడం జరిగింది. అలాగే రోజా గారు కూడా స్పందించారు. రోజా గారు అయితే ఎవరు సనాతని ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఎందుకు పరామర్శించట్లేదు అని చెప్పి అనగానే ఎలాగూ డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు, పరామర్శించారు. సో పరామర్శించిన తర్వాత సీఎం ఒకసారి ఎందుకు వెళ్ళారు, డిప్యూటీ సీఎం ఒకసారి ఎందుకు వెళ్ళారు, ఇక్కడ ఏదో మతలబు లేకపోతే అని చెప్పి కూడా ఆవిడ మళ్ళీ దానికి కూడా అనటం జరిగింది. మరోపక్క చూస్తే లక్ష్మీ పార్వతి గారు చంద్రబాబు గారిని ఐరన్ లెగ్ అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు వీళ్ళ వ్యాఖ్యలు? ఇప్పుడు లక్ష్మీ పార్వతి విషయానికి వస్తే, లక్ష్మీ పార్వతికి అంటే ఎలాంటి వ్యక్తి అనేది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకి తెలిసిన వ్యక్తి. ఆవిడ పాదం పెట్టిన తర్వాత ఎన్టీఆర్ గారు పరిస్థితి ఏమైంది, ఆయన చనిపోవటం కానివ్వండి, అర్ధాంతరంగా చనిపోవటమే. ఆయనకి కుటుంబ సభ్యులు అంతమంది ఉన్నా కూడా ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఒక హార్ట్ అటాక్ లాంటిది వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా అపోజిషన్ పార్టీ అయిన ఆ రోజున కాంగ్రెస్ వాళ్ళకి తెలియపరిచి చేసిన వ్యక్తి, వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి ఈవిడ నీతులు చెప్తుంది. ఈరోజు రకంగా కాదు, ఆవిడ మూలానే ఎన్టీఆర్ గారు చనిపోయారు. ఈవిడ పాదం ఎలాంటిది అనేది అందరికీ తెలుసు. ఈవిడ పెట్టిన పాదంతో ఆయన అప్పటి వరకు ఆయనది క్లీన్ చిట్గా ఉన్నది. ఎన్టీఆర్ గారి జీవితం ఎప్పుడు కూడా ఈవిడ పాదం పెట్టిన దగ్గర నుంచి ఆ లాస్ట్ 2 పేజీలు ఆయన జీవితంలో ఒక ఇలాంటి వాళ్ళతో నిండటం మూలాన అది భ్రష్టు పట్టిపోయినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చి ఈవిడ చెప్పే పాదాల లెక్కను తీసుకుంటే ఈవిడ పాదం మూలానే ఒక ప్రపంచంలోనే తెలుగు వారికి, ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా సరే ఏకైక వ్యక్తి తెలిసి ఎవరికైనా అడగంగానే టక్కని చెప్పగలిగే వ్యక్తి ఎవరు, తెలుగు వాళ్ళు గ్రేట్ పర్సన్స్ అనగానే ప్రపంచం మొత్తం ఎవరైనా చెప్తారు టక్కన ఎన్టీఆర్ గారు అని అంటారు. అలాంటి వ్యక్తిని జీవితంలో ఆయన చివరి రోజుల్లో ఆ జీవితానికి నువ్వు పట్టిన శని, లక్ష్మీ పార్వతి అనే ఆ వ్యక్తి శనిలాగా పట్టుకుంది. అందుమూలనే ఆయన జీవితం లాస్ట్లో కొంచెం ఇదవటం కానివ్వండి. ఈవిడ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని అనే పరిస్థితి ఉందా ఈవిడకి? అది నోరా? సరే, ఆవిడ గురించి మాట్లాడటం అనేది మహిళలు ఎవరికి కూడా పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే అలాంటి చరిత్రహీనురాలని గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ఏదైతే ఆ ఎన్టీఆర్ గారు ఉన్నతంగా చూశారో ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా, అలాంటి నేను ఆయన సతీమణి అని చెప్పుకుంటూ, అంటే ఈవిడ చెప్పుకోవటమే కానీ ప్రజలు ఎవరు కూడా గుర్తించట్లేదు. ఆయన భార్య కింద కూడా ప్రజలు ఎవరు కూడా తీసుకోవట్లేదు పరిగణలోకి, ఎన్టీఆర్ గారి వైఫ్ కింద కూడా. అలాంటి వ్యక్తి గురించి డిస్కషన్ చేసినా కూడా అది వేస్ట్. ఎందుకంటే ఆవిడికి అవకాశాల కోసం ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా అప్పుడు, సో ఆ పార్టీలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరింది అన్నప్పుడే ఆవిడ నైతికంగా ఆవిడ విలువలు ఏ రోజు దిగజారిపోయిన వ్యక్తి. సో ఆవిడ గురించి అంటే అది ఆవిడికి అధికార దాహం, దానికోసం ఏదైనా మాట్లాడుతుంది, ఏమైనా చేస్తుంది. అలాంటి ఆవిడ గురించి డిస్కస్ చేసామనుకోండి, అది వేస్ట్, టైం వేస్ట్. ఆవిడ గురించి మాట్లాడుకోవటం కూడా, ప్రజలు ఆలోచించటం కూడా, ఆవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అందరికీ కూడా అంతే మంచిది. ఆవిడ చరిత్రలో ఆవిడ ఒకటి ఉంది అనేది కూడా అందరూ తీసి అవతల పడేయాల్సిన విషయం ఆవిడని. అలాంటి వ్యక్తి ఆవిడ. సరే, ఇంకా రోజా విషయానికి వస్తారా? ఆవిడ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది. ఈవిడ సనాతన ధర్మం గురించి ఈవిడ చెప్పింది ఏంటంటే, పీఠాధిపతులు రారా, మీరు అడగరా? నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది, పీఠాధిపతులు వచ్చి అడగాలి అని రెచ్చగొడుతుంది. అంటే ఇక్కడ ఏంటి, విధ్వంసాలు రెచ్చగొట్టాలని చూస్తున్నావా? మీరున్నప్పుడు కల్తీలు జరిగినప్పుడు, అక్కడ అన్యమతం ప్రచారం జరిగినప్పుడు తిరుమలలో, ఆ రోజున పీఠాధిపతులు రారా అని ఎందుకు అడగలేకపోయావు? ఆ రోజు నువ్వు అడగుండొచ్చు కదా, పీఠాధిపతులు రండి, మీరు నిలదీయండి, జగనన్న ప్రభుత్వంలో ఇలా ఏడ్చింది, తిరుమలలో అన్యాయం జరుగుతుంది, సో మళ్ళీ ఆవిడ భక్తురాలని చెప్తుంది కదా. అప్పుడు తెలియలేదా నీకు హిందూ ధర్మం పరిరక్షణ గురించి నువ్వు పాటుపడుతున్నావా అని అనుకుంటున్నావు కదా, అప్పుడు నీకు తెలియలేదా? ఈ రోజున గుర్తొచ్చిందా పీఠాధిపతులు రండి అని పిలుస్తున్నావు? ఇది కూడా రాజకీయమైన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, ఆయన సీఎం, ఆయన ముందు వెళ్ళారు. సరే, ఈయన మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి,
సో ఈయన తర్వాత వెళ్ళారు. సో మీరిద్దరూ కలిసి రావాలని చెప్పి ఈవిడ ఏమైనా డెడ్ లైన్ పెట్టడానికి ఈవిడెవరు? వాళ్ళ ఇష్టం, వెళ్తారు, కలిసినప్పుడు కలుస్తారు కదా. సో ఎంత 2 hours డిఫరెన్స్లో వెళ్ళి కలిశారనుకోండి. ఇంకోటి ఈ తొక్కిసలాట ఘటనలు ఇవేమన్నా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవి. దీనికి అంటే అధికారులు దగ్గరుండి పర్యవేక్షించే వాళ్ళదే బాధ్యత తప్పించి ఎక్కడో ఉన్న ప్రభుత్వాన్ని అని చెప్పి ఎవరు అనలేని పరిస్థితి. అండ్ ఇంకోటి మరి తిరుపతిలో లడ్డు కల్తీ అంశం అది కొన్ని సంవత్సరాలుగా జరిగింది, అది ప్రీ ప్లాన్డ్గా జరిగింది. దానికి తీసుకొచ్చి దీనికి ముడిపెట్టి మాట్లాడటం కావచ్చు. అండ్ వెంటనే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు స్పందించినా కూడా స్పందించిన దాన్ని కూడా తప్పుపడుతున్న పరిస్థితి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు రావటం, అక్కడ పర్యవేక్షించటం, ఇన్సిడెంట్ జరిగిన చోటుకి వెళ్ళటం, హాస్పిటల్కి వెళ్ళి పర్యవేక్షించటం, అన్నీ చూసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ అయింది, దేని మూలాన ఎవరి మూలాన ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ ఫెయిల్యూర్ అయింది, ఇవన్నీ సిస్టంలో ఎక్కడ తేడా వచ్చిందనేది ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. దానిని బట్టే కదా ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరిని సస్పెండ్ చేయాలనేది చేశారు కదా. సో మళ్ళా అక్కడ చనిపోయిన భక్తుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, సో వాళ్ళ కుటుంబాలకి ఎక్స్‌గ్రేషియా ప్రకటించటం కానివ్వండి, దాని తర్వాత బాబు గారు అంటే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం కానివ్వండి, వాళ్ళకి మళ్ళా వాళ్ళు కోరిన కోరిక ఏదైతే ఉన్నదో వైకుంఠ ఏకాదశి రోజు మేమందరం దర్శనం చేసుకోవాలి అని భక్తులు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ కోరటం జరిగింది. వాళ్ళందరినీ కూడా మళ్ళా నెక్స్ట్ డే ఈ రోజున వెళ్ళి వాళ్ళందరూ దర్శనం చేసుకోవటం జరిగింది. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారంలో వాళ్ళని సపరేట్గా తీసుకెళ్ళటం, వాళ్ళకి చక్కగా పూజలు చేయించటం, వాళ్ళని తీసి వాళ్ళ స్థావరానికి కూడా పంపించటం కూడా గవర్నమెంటే తీసుకోవటం కానివ్వండి. ఇన్ని చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంటే కూడా మళ్ళా ఏదో ఒకటి బురద జల్లాలి, ఇంకా రెచ్చగొట్టాలి, ఇది సస్టైన్ అయిపోతుందేమో, మనం రాజకీయంగా లబ్ధి పొందటం కోసం శవ రాజకీయాలు చేయడానికి ముందుగానే ఉంటారు జగనన్న కానీ రోజా లాంటి వాళ్ళు కానీ. సో ఈ శవ రాజకీయాల కోసం వాళ్ళు మళ్ళా దీన్ని ఇదే రిపీట్ అంశంగా తీసుకొని మాట్లాడుతున్నారే కానీ దీన్ని ఎక్కడ జరిగిన దానికి మనం ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ చూసాం. కానీ దీన్ని తప్పు జరగటానికి కూడా కారణం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి తొత్తులుగా పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఇంకా సిస్టంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయించుండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నట్టు ఇందులో కుట్ర ఉందని చెప్పి కూడా ఇప్పటికే హోంమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో దాని గురించి ఎంక్వైరీ కూడా జరుగుతోంది. అండ్ అసలు తిరుమల తిరుపతి గురించి మాట్లాడే హక్కు రోజాకు ఉందంటారా? ఎందుకంటే గతంలో ఇప్పుడు ఇది ఒక ఇన్సిడెంట్ దురదృష్టకరంగా జరగటం ఒకటి బాధాకరమైన విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నోసార్లు జరిగాయి. అదేలాగా తొక్కిసలాటలో కదిరిలో కూడా 8 మంది చనిపోయారు. ఒకసారి ఇదేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం 2022లో జరిగింది. అప్పుడు మాట్లాడలేదే వీళ్ళందరూ. సో అప్పుడు వెంటనే సీఎం రాజీనామా చేయలేదే. సో ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదే. ఎల్జీ పాలిమర్స్లో విశాఖలో కూడా విషవాయువులు మూలాన ఎంతమందికి ప్రాబ్లం అయింది. సో అందుకు ఎవరు రెస్పాండ్ ఎవరు తీసుకున్నారు? ₹1 ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఆదుకోకుండా వదిలేశాడు. అట్లాగే అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయాయి. సో దాని గురించి పట్టించుకోలేదు. మళ్ళా విహారయాత్రలకు వెళ్ళిన బోట్లు మునిగిపోయాయి గోదావరి నదిలో. సో దాని గురించి పట్టించుకోలేదు. సో ఎవరికి కూడా ఎక్కడ కూడా ఆయన ఉన్న 5 ఏళ్లలో ఎన్ని రకాల ఆపదలు విపత్తులు ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు. అన్నమయ్య గేట్లు నైట్ నిద్రపోతున్న వాళ్ళ ఆస్తులతో సహా కొట్టుకుపోయినట్టే, ఇల్లు వాకిలితో కూడా కొట్టుకుపోయి పశువుతో సహా మొత్తం పోయినాయి. అలాంటి వాళ్ళకి ఏ విధంగా కూడా ఆదుకోలా. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ పోయాయి. సో వీళ్ళు అమ్మలక్కలు ఇద్దరు వచ్చి ఏదో కబుర్లు చెప్తే వీళ్ళ మాటలు వినేదానికి అసలు వీళ్ళకి ఏమైనా వాల్యూ ఉందా? ఒక లక్ష్మీపార్వతి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? పట్టించుకునే విషయం ఆవిడ గురించి. ఈ రోజా గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. రోజా విషయాలు ఎలా ఉంటాయి అనేది అవసరానికి వస్తుంది, ఒక 4 రోజులు మాట్లాడుతుంది. సో ఆవిడ నిబద్ధతతో పనిచేసింది ఆ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆవిడ అదే టీటీడీలో అదే తిరుపతి దేవస్థానంలో ఆవిడ చేసిన అక్రమాలన్నీ ఉన్నాయి కదా. కొన్ని వేల మందిని రోజుకి దర్శనాలకు పంపిస్తూ ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని దర్శనాలకు తీసుకెళ్ళింది, ఏ రకంగా ఆ రోజున టికెట్లు అమ్ముకోవటం జరిగింది, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వీళ్ళు మాట్లాడితే దీన్ని ఎవరు నమ్ముతారు? ఇవన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలుసండి.
వీళ్ళు మాట్లాడేది ఓన్లీ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది కదా, దీన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపెట్టి ప్రజల్ని ఏదో మభ్య పెట్టేసేసి మనం ఏదో సాధిస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ప్రజలకు ఎప్పుడెప్పుడు ఏమేం జరిగాయి, ఎక్కడెక్కడ ఏం జరిగాయి, ఏ గవర్నమెంట్ ఏ రకంగా ఆదుకుంటుంది, ఇవన్నీ వాళ్ళకి ఒక ఐడియా ఉంది కదా. సో ఆ రకంగా అయితే వీళ్ళు చెప్పే మాటలన్నీ వింటే వాళ్ళు మాట్లాడటం తప్ప వాళ్ళకి అవి కూడా అవగాహన కూడా లేదు. ఒకవేళ నేను ఇది అన్నాను, ఇది మాట్లాడామనుకోండి, గతంలో మేమే చేసున్నాం ఈ పనులన్నీ, మా విషయంలో మేము ఉన్నప్పుడు అధికారంలో ఇవన్నీ జరిగాయి, కానీ నేను ప్రజలకు ఏం చెప్తాననే ఆలోచన కూడా లేకుండా వాళ్ళు వచ్చి అట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏమనాలండి. సో ఇలాంటి వాళ్ళ మాటలకి అర్థాలు అందరికీ ప్రజలకు తెలుసు కదా, వీళ్ళ మాటలు ఏంటి అనేది ఎవరు పట్టించుకునే విషయం కూడా కాదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.